కాబట్టి అండి బైబిల్ను మొదటి భాగము, చివరి భాగము, మధ్య భాగం తీయగా ఇక్కడ మోషే మోషే నీ చెప్పులు విడుము అని ఉందనుకోండి. ఇక్కడ సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నాం, ఇది 4వ వచనం, అది 4వ వచనం. ఇక్కడ మళ్ళీ కుమారుడు భాగం అంటే ఈ మార్కు సువార్తలో ఏముంటుందంటే 9వ అధ్యాయంలో మోషే పేరు వస్తుంది. మళ్ళీ మోషే ఏలియా పేర్లు వస్తాయి. పేర్లు 3 చోట్ల ఉంటాయి. అలాగే పొద మండుతుంది, పొద కాలిపోవటం లేదని మహాభక్తుడికి దర్శనమిస్తే ఇక్కడ కూడా మహాభక్తుడికి దర్శనమే. మహాప్రకాశమైన వెలుగుతో సౌలు కింద పడిపోయాడు. భక్తుడి దర్శనము, భక్తుడి దర్శనం. వాళ్ళు తప్పుదారిలో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి దర్శనమిచ్చి మంచి కాపురులుగా వారిని మార్చుకొని గొప్ప సాధనాలుగా చేశారు. ఒకరు పౌలు గారు, ఒకరు ఎవరండి మోషే గారు. అలా ఇక్కడ శిష్యులు ఎదుట రూపాంతరం చెందాడు. బట్టలు మెరిసిని, ముఖము మెరిసింది. 3 చోట్ల దర్శనాలే. అర్థమైందండి. ఈ రైటర్లు మోషే అండి. పంచఖండాలు ఎవరు రాశారు? మోషే గారు రాశారు. అలాగే ఇక్కడ మార్కు గారు రాశారు 9వ అధ్యాయం. ఇక్కడ అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు? లోకా గారు రాశారు. ఇలా కలుస్తున్న సంగతి వారికి తెలియదు. వీరి మధ్యన దాదాపు 2000 సంవత్సరాల దూరం కూడా ఉంటుంది, పాత నిబంధన వాళ్ళకి, కొత్త నిబంధన వాళ్ళకి. అయినా మిలిటరీ వాళ్ళు నడిస్తే ఎలా నడుస్తారండి? మిలిటరీ వాళ్ళు ఎలా నడుస్తారు? ఒకసారే చేతులు కదులుతాయి, ఒకసారే కాలు కదులుతాయి. వారు నటిస్తారు. కానీ వారు ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చి ఒక పిచ్చిగీతకి ఏమన్నాం అనుకోండి, ఒకలాగా గీస్తారా? డిఫరెంట్ వస్తుంది. కానీ 1000 సంవత్సరాలు తేడా ఉన్నా వీళ్ళు ఒకలాగే రాస్తున్నారు. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట ఆలకించుడని 7వ వచనం చెప్తే ఇశ్రాయేలు మూలుగులు, వాళ్ళు పెట్టిన మూలుగులు విని వచ్చానంటాడు. ఇక్కడ సౌలు పక్కన ఉన్నవారు స్వరం విన్నారు కానీ చూడలేదు. ఈ రకంగా నేను ఇప్పుడు చెప్పిందంతా ఉదాహరణ. దేవుని 6వ అధ్యాయం అండి, చెప్పండి. యేసు తిబిరియా సముద్రమును అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. ఇది గలిలయుడా నా ప్రియుడా. యేసుకి ఏం పేరండి? గలిలయుడు అని కూడా పేరు. ఇక్కడ సైనికాధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఏమండి? నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని నివాసము ఇక్కడ అనగా ఇక్కడ గలిలయ సముద్రము, ఆయనకి గలిలయుడని కూడా పేరు. కాబట్టి 2వ వచనం చూస్తే, 2వ వచనం చదవండి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఎలాగా ఆశపడ్డారంటండి? అదేంటి? నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మ సిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఎంతో ఆనందముతో కేకలు వేస్తూ వచ్చారంటండి. వెంబడించి చెవిటోళ్ళు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, మోగవారు వచ్చారు, కుంటివారు వచ్చారు, పక్షవాతం గలవారు వచ్చారు, సమస్యల్లో ఉన్నవారు వచ్చారు, దెయ్యాలు పట్టిన వారు వచ్చారు. కానీ మనము ఏ లాభము అపేక్షకుండా దేవుని దగ్గరికి రావాల్సిన వారం అయితే ఇంకా మంచిది. మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామండి? అజ్ఞానదు పురుగు ఆ లోకం నుండి తప్పించుకోవాలని దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు, జక్కయ్య ఆశపడినట్లు పరిగెత్తుకొని దొరకకపోతే ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాన్ని. అనేక మంది తాగుబోతు దుకాణాల దగ్గర ఉన్నారు, ఏమంటే సినిమా థియేటర్ల దగ్గర ఉన్నారు. ఎంత రాజకీయ నాయకులైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏమండి వారు ఓడిపోయి అన్యాయం జరిగినా మాట్లాడలేని పరిస్థితి. నాయకుడే కాదు, ఎవరు ఎందుకు మాట్లాడలేరంటే ఏదో కేసు పెట్టి బనాయిస్తారు. శుభ్రంగా థియేటర్ల దగ్గర ఉన్నోళ్ళైనా, తాగుబోతులుగా ఉన్నవారున్నా, ఆ పొలవాలు పూజిస్తున్న వారైనా, లేదా ఫ్రిడ్జ్ల దగ్గర ద్రాక్షారసం తాగుతున్న వాళ్ళైనా ఏదో వేదన ఉంది కానండి తృప్తి, శాంతి, సమాధానం. ఆయనతో సావాసం చేస్తే ఏం కలుగుద్దండి? సమాధానము కలుగును, అలాగూ మేలుకు. నివాసములు ఎంత రమ్యములు. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో ఎంతో కేకలు. నా సహోదరుడా, సహోదరి, నీకే ఆశ ఉంది? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు. దేవుని స్తోత్రం.
ఆశ తప్పు కాదు, కానీ దురాశ తప్పు. నీకు మంచి ఆశ ఉండాలి, నీ పిల్లల రక్షణ పొందాలి. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలని ఆశ ఉండాలి. మరి నీకు ఏ ఆశ కలిగి ఉన్నావు? బంగారం పట్ల వేలాది వెండి బంగారాలు ఆశించటి కంటే ఏమైనా దొరికినేమో అని ఆ బిచ్చగాడు ఏం ఆశించాడండి? ఆశిస్తే ఏం దొరికింది? వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. నాబోతుకు ద్రాక్ష తోటను ఆశించాడు ఆహాబు. ఆహాబుకు తృప్తి లేదు. ఆహాబు అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, మంచి భార్య ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అతనికి తృప్తి లేదు. అతని కోరిక ఏంటి? అతని కోరిక ఏంటండి? అమ్మా వినండి, అతని కోరిక ఏంటి చెప్పండి? అతని కోరిక ఏంటి? ఆహాబు కోరిక ఏంటి? ఎన్నున్నా తృప్తి లేనివాడే దరిద్రుడు. దేవుని స్తోత్రం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ. ముందల తృప్తి అనేది భూమి అండి. ముందల ఎన్నున్నా ఏమున్నా తృప్తి అనేది ఉన్న దగ్గర నుంచి సనిగి సంహాని చేత నశించారు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఏంటి మంచిది? కొబ్బరికాయ కడితే మంచిదా? మంచి ముహూర్తం పెడితే మంచిదా? యెహోవాను స్తుతించుట మంచిది. 10 తంతుల సితారాతోనూ గంభీర ధ్వని గల స్వరమండలంతో స్తుతించుట మంచిది. అమ్మ మంచి చేస్తున్నావా? సత్కార్యాలందు ఔదార్యం కలిగి ఉంటే రిబ్కా ఏం చేసింది తెలుసా? ఒంటికి నీళ్లు పోసి ఆయన దాహం తీర్చి, ఎంత ఔదార్యం కలిగిన బిడ్డ. కాబట్టి మరి ఎంత ఆశీర్వాదానికి అర్హురాలుగా క్రియలు చూపించుకుంది. ఏమండి, రిబ్కాయే కాదు, రాహేలే కాదు, వీళ్ళంతా ఆశీర్వాదానికి అంత తేలిగ్గా రాలేదు. ఏసేపే కాదు, ఆశీర్వాదానికి అర్హులుగా ఉండి మనం ఇమ్ము అని దేవుని సన్నిధిలో ఆశపడి వస్తున్నాం. కానీ జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. ఎవరండి? ఇమ్ము. ఇది ఆశే తప్ప ఏమండి దేవునికి ఏమైనా మీరు ఆశించుతున్నారు, కానీ ఏమీ దొరకటం లేదు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, కానీ దేవుణ్ణి అడగనందున ఏమీ పొందలేకపోతున్నారు. మొదట నా నీతిని రాజ్యాన్ని ఆశించండి. మొదట నీతిని రాజ్యాన్ని అడగరండి. అయ్యా ఇల్లే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలయ్యా, ఆ బిడ్డ ఆ గేది పాలు ఇట్లేదయ్యా. ఆశ అమ్మా, ఆత్మానుసారమైన ఆశ. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అవునండి, ఆత్మానుసారంగా. దేవుని స్తోత్రం. 3వ వచనం చూస్తే ఏం చెప్తున్నాడండి? యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. ఇక్కడ శిష్యులు అనగానే నీ బలిపీఠం వద్ద కొండ దగ్గర కూర్చుంటే శిష్యులు పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. దేవుని స్తోత్రం. బలిపీఠం దగ్గర పిచ్చుకలకు ఎవరుంటారండి? దేన మనసు గలవారు దేవుని సన్నిధిలో ఉంటారు. అహంకారం గలవారు, డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, నీ సన్నిధి చాలయ్యా అని వలలు విడిచిపెట్టారు, భార్యలను విడిచిపెట్టారు, ఏమని పనులు విడిచిపెట్టారు. ఆ కొంచెమే చాలయ్యా అని శిష్యులు తగ్గించుకొని అహంకారం విడిచిపెట్టి, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను అని జ్ఞానాన్ని ఉపయోగించుకుని, అయినా నీ మాట చొప్పున, మన జ్ఞానం పక్కన పెట్టి సేవకుడు మాట మనము వినాలి. అయినా నీ మాట చొప్పున వల వేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనమైతే ఏం చేస్తామంటే అండి, ఈ లోకంలోకి వచ్చిన మొదటి పాపము, నాకు అన్నీ తెలుసు, నేను ఏం తక్కువ కాదు, మహోనుడితో సమానునిగా చేసుకున్నాను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుని ఎందుకు చంపాడు? దేవుడి సన్నిధిలోని సాతాను పుట్టాడు, దేవుడి సన్నిధిలోని హత్య వచ్చింది. కాబట్టి సన్నిధిలోకి వచ్చిన మనము గొప్పవాళ్ళేం కాదు. గుడికి 2 వచ్చారు తెలుసు కదా, పరిసేయుడు, సుంకరి. నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, నరహంతుని కాదు అన్నాడు. అతని ప్రార్థన ఆలకించలేదు, కానీ సుంకరి ప్రార్థన ఆలకించాడు. బలిపీఠం వద్ద పిచ్చిలకు నివాస స్థలము, బలిపీఠం దగ్గర ఉన్నవారు, బలిపీఠంతో పాలివారు వీరి శిష్యులండి. దేవుని స్తోత్రం. 4వ వచనం చూస్తే ఏం చెప్తున్నాడో చూడండి. అప్పుడు పస్కా అనే యూదుల పండగ సమీపించెను. 4వ వచనంలో ఏమంటున్నాడండి? పస్కా అనే యూదుల పండగ
ఈ మనోహరమైన పండుగ, ఈ సంతోషకరమైన స్థితిని ఏం చెప్తున్నాడు? నీ మందిరమందు నివాసించు వారు ధన్యులు, వారు నిత్యము స్తుతి. ఈ ధన్యత, పండగ అంటే ధన్యత కాదండి, అవునా? పండగ ధన్యత శాపమా? ఈ ధన్యతలో పండగలో ఏం చేయాలి మనము? నా ప్రాణమా యెహోవాను. జనవరి ఫస్ట్ ఏం చేస్తారండి? జనవరి ఫస్ట్ కానీ పండుగను ఏం చేస్తారు? నా ప్రాణమా యెహోవాను, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మొదటి దినము పండుగలో ఉత్సహించి శక్తి కొలది నాట్యమాడి దావీదు ఎలాగ ఆశీర్వాదం పొందాడు. ఈ స్తుతించినందుకు రాహేలుకు పిల్లలు కలగలేదు, పైగా నవ్వింది. ఎవరైతే మౌనంగా ఉంటారో, ఎవరైతే స్థుతిలో పాల్గొరో వారికి ఏమవుతుందట? శాపకరమైన మృతులు మౌన స్థితిలోకి వెళ్ళిపోయిన వారు దేవుని స్తుతించరు. అర్థమవుతుందండి? మన నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. నా నోట కొత్త కీర్తన ఉండునుగాక. 5వ వచనం ఏం చెప్తున్నాడంటే, ఇంతమందికి ఆహారము ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అంటున్నాడు. అంటే తెలిసే అంటున్నాడు, ఇంతమందికి ఆహారము ఎక్కడి నుండి తెప్పేసి. ఆహారం అంటే బలము కోసం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అర్థమవుతుందండి? 5వ వచనం ఇక్కడ ఏమన్నాడు? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియులు. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుడుతుంది. విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ప్రతి దినము నూతనపరచబడాలి. అవమానం నిర్లక్ష్య పెట్టాలి. ఎదుటిన్న పందెంలో, ఈ పరుగు పందెంలో యాత్ర చేయు మార్గములో ప్రియంగా నిరీక్షణ కలిగి, ఏమని? ఈ నిరీక్షణ మనలో సిగ్గు పరచ నేరదు. ఏంటి నిరీక్షణ? మనకు చావు లేదు, పునరుద్ధానము ఉంది. అర్థమవుతుందండి? యేసు వైపు చూస్తే ఏముందండి? మృతి ఉంది, తర్వాత ఏముంది? పునరుద్ధానం కూడా ఉంది. నువ్వు ఇచ్చే వాటికి, నువ్వు నష్టపెట్టుకున్న వాటికి, నువ్వు నష్టపెట్టుకున్న సమయానికి, ప్రతీదికి అనేక రెట్లు ఇస్తాడట. యేసు వైపు చూస్తే మృతి ఉంది, సిలువ ఉంది, తర్వాత పునరుద్ధానం కూడా ఉంది. కాబట్టి కలిగే అవమానం, పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం ఓర్చుకున్న ఆయన తలంచుకొని మనం ఎదుటున్న పందెంలో ఓపిక, ఇటువంటి కృపగల దేవుడు, దయగల దేవుడు, మంచి దేవుడు, ఏమని మేలు చేయు దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, రక్షించిన దేవుడు, శ్రద్ధ కలిగిన దేవుడు, ఆగరను చూసిన కన్నులు, యథార్థం గల వారిని బలపరచుటకే యెహోవా కని దృష్టి లోకమంతా సంచారము. అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో రాజులైన యాజక సమూహంగా నీవు వచ్చావు. పూర్వము నువ్వు చీకటి వాడువు, ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధివి. ఆయన సన్నిధిలో చేరి మనము ఆ పిచ్చుకల వలె మనం నీటి కాలవల యారా నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. దుష్టుల ఆలోచన చప్పున నడవక. దుష్టుల ఆలోచనలు అంటే ఏంటండి? బాగా నమూనాగా చెప్పుకోవాలంటే సినిమా పాటలు. పాపుల మార్గాల్లో నిలవక. పాపుల మార్గాలు అంటే ఏంటండి? చాలా మంది ప్రసంగాలు చెప్పేస్తున్నారు కానండి, పాపుల మార్గాలు పాస్టర్లకు కూడా తెలియట్లా. వారైతే చూడరు, పాస్టర్లు చూడరు, కానీ పాపుల మార్గాలు సీరియల్స్ అండి, సినిమాలండి. ఇది స్త్రీ పురుష ఆరాధన అండి. ఈ స్త్రీ పురుష ఆరాధనలో మనిషి నిరాశపడతాడండి. నన్ను ఎవరో గౌరవించట్లేదు, నాకు ఇంత అందం లేదు, నన్ను ఎవరో లక్ష్య పెట్టరు అనుకున్న ఈ స్త్రీ పురుష ఆరాధనలో మన గోడలు విని మనలో నిరాశ వచ్చి ఆత్మీయ కరోనా వస్తుంది. అక్కడ యాక్సిడెంట్లు కావచ్చు, బిడ్డలు చదవరు, మనకు ప్రార్థన రాదు. మరి ఇటువంటి పాపుల మార్గాన్ని నిలవక, అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక ఆనందించాలి. ఆయన సంగీతంలో ఆనందించాలి. ఎంత మంచి పాటలు పాడారు, ఆనందించాలి. యేసేపు కథ ఉంది, మోషే కథ ఉంది. చూడు, నువ్వు సినిమా చూడాలనుకుంటే యేసేపు కథ, మోషే కథ వద్దా? డాక్టర్ బాబు, యాక్టర్ బాబు ప్రేమించుకోవడం అంటే నువ్వెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో. దేవుడు ఇటువంటి వారి పట్ల నశించిన దాన్ని వెతికి రక్షించి సేవకుని పుట్టించి భ్రష్టత్వం నుంచి మళ్లించడం వలన వారిని ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం. కాబట్టి 4వ వచనంకి వచ్చాం. 5వ కూడా అయిపోయింది. కానీ నీ వలన బలమునందు రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయనంటే, బలమునందు మనుషులు ఎవరి వలన వస్తాయి? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి కలుగుద్ది. వారు 3 రోజుల పాటు వాక్యం విన్నారు. రొట్టెలు ఎక్కడి నుండి వస్తాయి?
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు ఆహారము ఎక్కడి నుండి వస్తుంది? కొండల తట్టు కన్నులెత్తినా ఖాళీ కుండలే అవుతాయి. కొండలంటే మనకు సహాయం చేసే పెద్దలు. ఎవరి వైపు చూడాలి? భూమాకాశాలు సృజించిన యెహోవా వైపు చూడాలి. కాబట్టి అండి, ఎక్కడి నుండి వస్తుంది? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆయన తీస్తే మూసేవాడు లేడు, మూస్తే తీసేవాడు లేడు. తీగిలి మీరు, ద్రాక్షవల్లి నేను, నాకు వేరుగా ఉండి మీరేమే అది. ఆయన వలన బలమునందు మనుషులు ధన్యులు. యెహోవా నా కాపరి, నాకు లేమి, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, పచ్చిగల చోట్ల అయినా పరుండ చేస్తాడు. ఇంకా భ్రష్టత్వంలోనూ ఇంకా లోకంలో ఉన్నారేమో, బుద్ధి లేని కుమారుడు. మరి ఆ పందులు మేసిన పొట్టు మేసినప్పుడు ఏం వచ్చిందండి? బుద్ధి వచ్చి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. నేను ఎక్కడైతే యాతన పడుచున్నాను, ఆయన కూలివానిలో ఒక కూలివానిగా చేరుతానయ్యా. ఆ స్థితి చేరి ఎన్నాళ్ళయిందయ్యా, ఆయన మందిరంలో చేరే ఎన్నాళ్ళయిందా అయ్యా అని వస్తుంటే దూరంగా చూసి తండ్రి పరిగెత్తుకెళ్ళి కౌగులించుకొని ముద్దాడి ఏం చేశాడండి? ఆ బంగారము ఉంగరము తొడిగి ప్రశస్త వస్త్రము తొడిగించి పండగ చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అండి, ఆయన మరి వస్తేనే సేదరించాడు. కానీ చూడండి, అవ్వమ్మ పండు తింటుంటే చెయ్యి మీద ఏమి కొట్టాడా? కొట్టడు. నీకు స్వాతంత్రం ఉంది. దేవుడు తనతో పాటు స్నేహితులుగా చూస్తున్నాడు. నీకేముంది? 21 ఏళ్ళు మైనార్టీ నిండింది మాట. అర్థమైందండి? దేవుడు ఎలా చూస్తాడు మనిషిని? 21 ఏళ్ళు నిండిన మైనార్టీ నాకు హక్కు ఉందని ఎలా ఉంటారో, నీ స్వాతంత్రము దేవుడికి అప్పించాలి. స్వాతంత్రం ఎక్కడున్నో ప్రభు ఆత్మ అక్కడున్న స్వాతంత్రం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ వాకిటికి వచ్చాడు కాబట్టి పరిగెత్తికే అమ్మ నా కొడుకు ఎక్కున్నాడు, నా కొడుకు ఎక్కున్నాడు ఎత్తుక్కుంటూ వెళ్ళా. అది గొర్రె కాదు. గొర్రెకైతే కాపరు పరిగెత్తుకొని ఎక్కడుందని 99 గొర్రెల మీదకి వెళ్ళాడు. కానీ కొడుకుని వెతకడానికి వెళ్ళా. అర్థమవుతుందండి? కాబట్టి స్వాతంత్రం ఇచ్చినట్టుగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని మనం ఏమండి గణపరచాలి. ఈ నాలుగు కూడా పెన్ను. నేను ఎరగనని పేతురు 3 సార్లు అబద్ధం ఆడితే 3 సార్లు ప్రేమించావా అని అడిగాడు. చాలా మంది అలసట పెడతానికి సిగ్గు పెడతాను అనుకుంటారు. లేదు, 3 సార్లు శాపకరమైన చిక్కులో పడ్డాడు. ఈ పెన్నుతో, ఏది నాలుగుతో చిక్కుపడ్డాడు. అతను నరకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇడిపించాడు. 3 సార్లు పాత దస్తావేదులను యేసుకు నాకు సంబంధం లేదన్న ఆ దస్తావేదును కొట్టివేశాడు. హల్లెలూయా. 6వ వచనం ఏం చెప్తున్నాడు? ఆయన ఏమి చేయవలనో ఎరిగియుండి అతను పరీక్షించుడికే అలాగొడిగిను. ఇక్కడ పరీక్ష ఏమి చేయవలనో, ఇక్కడ 6వ వచనానికి అది సరిపోద్ది. బాకా లోయలో పడి, లోయ అనేది పరీక్ష, శోధన, చీకటికి గుర్తు, శాపానికి గుర్తు. వారు బాకా లోయలో పడి వెలుచు దాని జలమయము చేయుదురు. ఏమి చేయవలనో తెలుసట. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. ఏం చేయాలని తెలుసు. పరీక్షించి ఏమండి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 7వ వచనంలో చెప్తాడు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు సియోనులో వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడునంటే. ఇక్కడ 7వ వచనం చదవండి. యోహాను సువార్తలో 7వ వచనము, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెముగా పుచ్చుకొనుడికైనను 200 ధ్యానారముల రొట్టి చాలవని ఆయనతో. అర్థమైందమ్మ? ఇందాక సౌలా నన్నేలా హింసిస్తున్నామంటే అక్కడ మోషే అలాగా వారిలో ప్రతివాడు, ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుందని చెప్తుంది పాయింట్ ఇచ్చి. వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిని కనబడతాడు. అంటే ప్రతివాడు పుచ్చుకుంటానికైనా ఎంత రొట్టెలకి చాలవంటండి? 200 ధ్యానారాల రొట్టెలు చాలవట. కాబట్టి వీరికి ప్రతివాడు అంటే ప్రతివాడు వచ్చింది. అయ్యా, రొట్టెలు ఎక్కడ? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. వారు ఏం చేయాలి? తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును, జలమయంగా చేస్తాడు. పరీక్షించుటకు ఆకోరు లోయ, ఇక్కడ బాకా లోయ. దేవుని స్తోత్ర. కాబట్టి ఈ లోయను నిరీక్షణాస్పదంగా చేస్తాడు. లోయ అంటే శాపానికి, నిరాశకు గుర్తు. ఏమంటే ఆయన ఏం చేయాలో తెలుసు. శోధన పెట్టిన వాడు శుభం కూడా ఇస్తాడు, కీడు తీర్చిన వాడు మేలు కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు సుఖ దుఃఖములను ఆయన ఏం చేయాలో ఆయనకు
తెలుసు. కీడు అనిపించినట్లే మాకు మేలు దయచేయ్యా అని ప్రార్థన చేయాలి. 8వ వచనం చూస్తే చదవండి. 8వ వచనాల్లో పేర్లు మాత్రమే ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో పేర్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 8వ వచనం ఏం సరిపోద్దో చూద్దాం. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ. ఇక్కడ శిష్యులు పేర్లు చెప్పాడు. ఆ పేర్లకి 8వ వచనం ఏంటంటే, నీ సైనికాధిపతి యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము. దేవుని స్తోత్రం. ఆయన శిష్యుల్లో అనగానే సైన్యములకు ఆయన శిష్యులు ఉన్నారు. 12 మంది కష్టపడితే గానీ మరి 5,000 మందికి ఆహారం ఇచ్చింది ఎవరు? ఆయన శిష్యులు పంచారు. ఇక్కడ సైన్యం ఎవరండి పరిచర్య చేసింది? ఏమండి? అంద్రేయ, యోహాను, యాకోబు వీళ్ళంతా మాట అండి. సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి అండి సైన్యమునికి సాదృశ్యము ఈ శిష్యుల పేర్లు. ఇంకో విషయం రాయలే, చూసుకోండి. దాంట్లో పేర్లు తప్ప ఇంకో విషయం రాశారా? తెచ్చారు ఇచ్చారు అనేదేమి అక్కడ లేదు. కాబట్టి 9వ వచనం చూస్తే, దేవా మా కేడుమ దృష్టించుము, నీ అభిషేకించు వాని ముఖము లక్షింపుమని 9వ వచనం. అంటే ఇవి ఎంత మాత్రము? నువ్వు నరమాత్రుని లక్ష్య పెట్టుడుకు వాడు ఏ పాటి వాడు? అర్థమవుతుందండి? నువ్వు నరమాత్రుని లక్ష్య పెట్టుడుకు ఏ పాటి వాడు? ఇవి ఎంత మాత్రం సరిపోతాయి? 5 రొట్టెలు ఉన్నాయి అని ఒక చిన్ని బాలుడు వాళ్ళ అమ్మ కట్టిన మూట నిప్పి యేసు కోసము యేసు అడిగాడని ఇచ్చేస్తున్నాడండి తినకుండా. ఇతనిది గొప్ప త్యాగమే. యేసయ్య కూడా ఏమనాలి? అయ్యా ముందర సండే స్కూల్ వాళ్ళకి భోజనం పెట్టండి అంటారే, అయ్యా నువ్వు తినే నేను గాలిలో సృజిస్తానన్నాడా? మనం ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాలి. మనం ఇచ్చిన దాన్ని ఏం చేస్తాడండి? అభివృద్ధి పరుస్తాడు. రెండోది, ఆయన ధోనిలో చోటిచ్చాడు పేతురు యోహానులు. అప్పుడు వల వేస్తే విస్తారమైన చేపలు పన్ని 3 రోజులు ఆకలితో ఉన్నారు. అంతేగాని ఇప్పుడు వచ్చి రొట్టెలు ఇచ్చేయండి అంటే అవదు. 3 రోజులు ఆకలితో ఉన్నారు. ఊరికి దూరం. అది సాధ్యం కాని పరిస్థితిలో సాధ్యం చేస్తాడు. ఊరికి దూరం కాబట్టి ఇప్పుడు అద్భుతము చేస్తున్నాడు. అది కూడా క్రమంగా పంక్తులు తీరి క్రమంగా కూర్చున్నారు. ఒక క్రమం ఉండాలి. ముందర ఆయన సన్నిధిని కోరాలి, మనకున్నది ఇవ్వాలి. ఏమండి? యేసయ్య చేతిలో పెట్టాలి. ఆ దాచబడిన ఆ నిధిలోండి నా దాగుచోటు నీవే అని, యెహోవా నా బలమా అని ఆయన కృపకు అప్పచెప్పుకున్నప్పుడు మనకున్నదాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు నువ్వు దీవెన పొందుతావు. చివరికి 12 గంపలు ఎవరో తినలేక 12 గంపలు ఇచ్చారండి. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే ఉన్నవి కానీ ఇవి ఎంత మాత్రమో అన్నందుకు, దేవా నువ్వు అభిషేకము ఇంచువాడిని లక్ష్య పెట్టుము. అభిషేకం అంటే 5 రొట్టెలు 2 చేపలు అభిషేకానికి గుర్తే. ఏమండి? దేవుని చేతికి. ఆ బలహీన స్థితిలో కూడా గిజ్జోడిని ఎలా బలపరిచాడో, కుక్క గతికినట్టు ఎవరైతే వేగంగా గతుకుతారో ఈ 300 మంది చాలు. ఒక గులకరాయి చాలు. కుక్కలు తోలటానికి వస్తున్నావా? దేవుని కృప చూడండి. ఆ గులకరాయిలో ఉంది, ఈ బాలుల్లో ఉంది. ఎంతమంది సైన్యం ఉన్నా సరే, ఏమండి? యెహోవా నా కాపరి, నాకు లేమే. దావీదు అంటున్నాడు, సింహాన్ని చీల్చేశాను, ఎలుగుబంటిని నాకు లేమే కలగదు. ఇగో నీ మాంసం గద్దలకి కుక్కలకి వేస్తాను అనుకుంటూ గిరగిరా తిప్పి యుద్ధము యెహోవాదే అని కొట్టగానే పడిపోయాడు. ఏమాత్రము ఏమండి? ఏమాత్రము 5 రొట్టెలు 2 చేపలు మనకున్న కొంచాన్ని దీవిస్తాడు. ఏమండి? 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చిక ఉండును గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ లెక్క వచ్చింది చూడండి. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఇంకా మంది ఉంటారు. స్త్రీలు కనీసం 7,000 మంది ఉన్నారు అనుకోండి. 7,000 5 కలిపి 12,000 మంది ఉన్నారు. 12,000 మంది తినగా, పిల్లలు తినగా 12 గంపలు మిగిలినాయి. ఇక్కడ అంకె ఎప్పుడైతే వచ్చిందో 10వ వచనము ఇక్కడ అంకి వచ్చింది చూడండి. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్ద ఉండుట నాకు. భక్తిహీనుల గుడారం దగ్గర ఉండే కంటే, వాళ్ళ గుమ్మాల దగ్గర సినిమా చూసేవాళ్ళు, పేకాట్లు ఆడేవాళ్ళు, తాగుబోతుల గుమ్మాల దగ్గర ఉండే కంటే
ఆ గుమ్మాల దగ్గర వాళ్ళ ఇళ్లల్లో గుడారాల్లో నివసించటి కంటే మందిరంలో వద్దబ్బాయి తలుపులేసేస్తున్నామన్నా గుమ్మం పట్టుకొని ఆ గుమ్మము శ్రేష్టమంట. ఒకవేళ మందిరంలో వద్దని అయ్యగారో ఏదో మరి పెద్దలో నిర్ణయించి తలుపులేసేసినా ఆ గుమ్మము దగ్గర పడి ఉండటం శ్రేష్టం భక్తిహీనులో గుడారంలో ఏసీలో ఉండేటి కంటే. నీతిమంతులు కలిగిన కొంచెము శ్రేష్టం బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే. ఇక్కడ 1000 అనగానే ఏమండి మరి రాసిన ఈ భక్తుడైన కోరహుకు కానీ లేకపోతే ఇక్కడ యోహాను రాశాడు. కోరహు యోహాను ఒకటి. ఆయన లయ ఎందుకు వచ్చింది? ఒక లయ ఉంది. సంగీతానికి సరిగమ ఎలాగో ఒక లయ ఉంది, దేవుని ఆత్మకు లయ ఉంది. ఇక్కడ అంకి రాగానే అంకి వచ్చింది, ప్రతివాడు అనగానే ప్రతివాడు వచ్చింది. అసలు వాళ్ళకి తెలుసా ఏమండి ఇలా కలుస్తుందని? యోహాను గారికి తెలుసా 84వ కీర్తన కలుస్తుందని తెలుసా? మీకు విషయం తెలుసా? అంకీలు 200 సంవత్సరాల క్రితం వేశారు. 200 సంవత్సరాలు అంటే గాంధీ గారి కంటే కొంచెం ముందు. రాసిన వాళ్ళు వేరే, మొక్కలుగా విభజించి ఎక్కడికి విభజించాలో వాళ్ళకే తెలియదు, మొక్కలుగా విభజించారు, అంకీలు వేశారు. అంకీలు వేసిన వారిలో దేవుడు ఉన్నాడు, మొక్కలు విభజించినప్పుడు దేవుడు ఉన్నాడు, రాసిన వారిలో దేవుడు ఉన్నాడు. ఎవరు రాయిని, ఎంతమంది రాయిని, ఎవరు మొక్కలు చేయని, వారి వెనకతలు ఎవరున్నారండి? దేవుని ఆత్మ. మనం అనుకుంటాం ఇలా తప్పు రాశారు, అలా తప్పు రాశారు, దేవుడు పట్టుకోడు, ఇక్కడ ఇలా జరిగితే. లేదు, ఆయన ఇడిచిపెట్టువాడు కాదు. ఎక్కడున్నా సరే నా నెంబర్కి వస్తుంది. ఎవరైనా కాల్ చేస్తే ఇంకో నెంబర్కి వెళ్తుందా? నా పాపం నన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ ఒక మానవుడు చేసిందే తప్పుపోకుండా ఆ మనిషికి అందుతుంటే నువ్వు చేసుకున్నది అదృశ్యమైన శక్తులు ఉన్నాయమ్మా. అదృశ్యమైన వైర్ లేకుండా ఉన్న ఆ ఫోనుకు ఎలా కాంటాక్ట్ అవుతుందో అదృశ్య శక్తులు నీ బిడ్డల ఒడిలోకి వస్తాయి. ఇగో నీకున్న పరిస్థితి, ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కల నాకినో ఆ స్థలములందే నీ కుక్కలు నీ రక్తము. నాబోతు ద్రాక్ష తోట కావాలా నీకు? నాబోతు ద్రాక్ష తోట కావాలా? వీధి దూరాలు 2 కానుకలు ఇచ్చి. ఒక ఆయన ఇంకో ఆయన శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? భిక్షము అడుక్కుంటున్నాడు. మందిరంలోకి వెళ్ళట్లా. ఒక ఆయన యవనస్తుడై నడవలేని పరిస్థితిలో ఉండి అడుక్కుంటుంటే బేదూదరాలు ఆ రోజుకి లేనిది మొత్తం ఇచ్చింది. అన్నీ ఉన్నవాడు ఇంకా కావాలి, పేదోడిని రక్తపాతం కూడా చేశాడు. ఎంత దారుణం చూడండి. దేవుని స్తోత్రం. ఇక 11, 12లో మనం చూస్తే అండి 12వ వచనము 11వ వచనం, వారు రొట్టెలు మట్టుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును, అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించినంటే. ఇక్కడ 11వ వచనము, ఘనతయు అనుగ్రహించును, కృపయు ఘనతయు సూర్యును, కృపయు ఘనతయు ఆయన అనుగ్రహించును. ఆయన వడ్డించిన అనగానే అనుగ్రహించును. 12వ వచనంలో, సైన్యులకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు అంటే నమ్మికించిన వారికి ఏమైనాయి? 12 గంపలు ఎత్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇటువంటి అధ్యాయాలు చాలా ఉన్నాయండి. నా కోసం ప్రార్థన చేయండి. జగన్ ఎందుకు ఓడిపోయాడో మీకు తెలుసు. అందరూ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తారు ఎంత రాంగ్ ఉందో. మణిపూర్లో ఏం జరిగిందో తెలుసు. మీ మైండ్లో ఏక్ చేస్తూ చెడ్డ మాటలు వస్తాయి. నిప్పును చేతితో పట్టుకోలేరు, పట్టుకుంటే ఏమవుతుందండి? కాలిపోద్ది. మన ఎదురుగా వచ్చి చెప్పని అన్ని అబద్ధం అండి. ఇది అభిషేకానికి గుర్తు. ఈ వివేచన వరము అలాగే ఎంతో ఖర్చుతో కూడింది, విలువైనది. ఎవరిని ఏమి ఆశించట్లేదు. ప్రార్థన చేయండి. ఎవరైనా గుప్పులు ఇప్పాలనుకుంటే ఇప్పండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2వ మెసేజ్ కూడా ఇంకా హెచ్చరికలతో కూడింది. ఏమండి మరి మీరు సమయం ఇవ్వగలిగితే చేస్తాను, రాకపోతే లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.